పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. పెట్టుబడిదారులు బంగారంపై మక్కువ తగ్గించడం, డాలర్ విలువ పుంజుకోవడం వంటి అంశాలు ఈ మార్పునకు కారణమయ్యాయి. బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో వరుసగా 3వ రోజు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం సాధారణ వినియోగదారులకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప అవకాశంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,56,060 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2,230 రూపాయల మేర పతనం నమోదైంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా 2,050 రూపాయలు తగ్గి 1,43,050 రూపాయల వద్ద స్థిరపడింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లపైన ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు కాకుండా నగదు నిల్వల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం పైన పెట్టుబడులు తగ్గాయి. వెండి ధరల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ తగ్గుదల కనిపిస్తుంది. వెండి కిలోకు ఏకంగా 10,000 రూపాయల మేర పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలలో కిలో వెండి ధర 2,85,000గా ఉంది. ఇక ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలలో దీని ధర 2,75,000కు చేరుకుంది. వెండి పారిశ్రామికంగా ఆభరణాల తయారీలోనూ కీలకం కావడం వల్ల ఈ ధరల పతనం సామాన్యులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. అంతర్జాతీయంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపైన తీసుకునే నిర్ణయాలు, బాండ్ మార్కెట్ లాభాలు కూడా బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తున్నాయి. రానున్న రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మార్కెట్ నిపుణుల్లో ఉంది. అయితే ప్రస్తుతానికి ధరలు అందుబాటులోకి రావడంతో ఆభరణాల తయారీదారులు, చిన్న పెట్టుబడిదారులు మార్కెట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనా ధరల తగ్గుదల వినియోగదారులకు మాత్రం పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉండడంతో కొనుగోలుదారులు స్థానిక జ్యువెలరీ షాపుల్లో లేటెస్ట్ రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమంగా చెప్తున్నారు.